KR9 టీవీకి స్వాగతం. ఇప్పుడు విఎంఆర్డి ప్రణవ్ కుమార్ ప్రెస్ మీట్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నా ప్రాణ సమానమైన మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పురంధేశ్వర్ గారు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కూటమి పార్టీ కుటుంబ సభ్యులు, టీఎన్ఎస్ఎఫ్ శ్రేణులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాకు ఈరోజు విఎంఆర్డిఏ చైర్మన్గా నాకు అవకాశం రావడం, అదేవిధంగా అత్యంత చిన్న వయసు, గత 5 సంవత్సరాల్లో ప్రజా జీవితంలో అనేక పోరాటాలు చేశాను. గత ప్రభుత్వం మీద, ప్రజలు పడే ఇబ్బంది మీద నాకు అవగాహన ఉంది. యువతీ యువకుల సమస్య మీద అనేక పోరాటాలు చేశాను. గత 5 సంవత్సరాలు దాదాపు 2009 నుంచి మీడియా ప్రతినిధులందరూ కూడా అడుగడుగున నన్ను ప్రోత్సహిస్తూ ఈరోజు నేను ఈ కుర్చీలో కూర్చున్నాడు కారణం మీడియా మిత్రులే. ఎందుకంటే నేను ఏ కార్యక్రమం పిలిపించినా కూడా ప్రతి ఒక్కరు కూడా వెంటనే స్పందిస్తూ గత ప్రభుత్వంలో ఏవైతే అన్యాయాలు జరిగాయో ప్రతి దాని మీద ప్రశ్నిస్తే ప్రతిదీ కూడా మీడియాలో చూపిస్తూ నాకు అనేక విధాలుగా ప్రోత్సహిస్తూ ఈరోజు విఎంఆర్డిఏ చైర్మన్గా నేను బాధ్యతలు తీసుకున్నంటే కారణం మీడియా మిత్రులు కాబట్టి. సో మీ అందరితో ఇంటరాక్ట్ అవుతున్న ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క చిట్ చాట్ పెట్టడం జరిగింది. విఎంఆర్డిఏ పరిధిలో ఏ సమస్యలు ఉన్నా కూడా దయచేసి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను నిత్యం అందుబాటులో ఉంటాను. ప్రతి సోమవారం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం కూడా మేము నిర్వహిస్తున్నాం కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా మీ పరిధిలో ఏ సమస్యలు ఉన్నా కూడా, మీ దృష్టిలో ఏ సమస్యలు వచ్చినా కూడా తప్పనిసరిగా నా దృష్టిలో పెట్టచ్చు. మన యంగ్ డైనమిక్ కమిషనర్ గారు కూడా చాలా సహకరిస్తున్నారు. ఏ సమస్యలు చెప్పినా కూడా వెంటనే రెక్టిఫై చేస్తూ, అది జేసీ గారు కూడా వెంటనే రెక్టిఫై చేస్తూ విఎంఆర్డి అధికారులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు కాబట్టి సో దయచేసి ఏ సమస్యలు ఉన్నా విఎంఆర్డిఏ పరిధిలో తప్పనిసరిగా నా దృష్టికి తండి. నేను అందుబాటులో ఉంటాను. మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.